పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో మనకు ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడినప్పుడు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము అండ్ ఇంకా అద్భుతమైన ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ గురించి మాట్లాడినప్పుడు ఈ యూనివర్సిటీ డిఫరెంట్ యూనివర్సిటీస్కి ఎలా డిఫర్ అవుతూ ఉంటుంది వేరియస్ థింగ్స్లో. 100 acres క్యాంపస్ ఇది. మీకు ఇక్కడ ఒక సూపర్ కంప్యూటర్ అవైలబిలిటీ ఉంది, తర్వాత యాపిల్ ల్యాబ్స్, ఆండ్రాయిడ్ ల్యాబ్స్, తర్వాత డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఉన్నటువంటి ఏకైక క్యాంపస్ ఇదే మేడం. సో ఇంజనీరింగ్లో అంత మంచి ర్యాంకింగ్ అంటే డెఫినెట్లీ ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది ఎలా ఉంటుంది అసలు స్టూడెంట్స్లో కానీ. ల్యాబ్స్ అన్నీ కూడా చాలా అత్యాధునిక ల్యాబ్స్ అనేవి మనకి యూనివర్సిటీలో ఉన్నాయి. సో స్టూడెంట్కి తప్పకుండా యాక్సెస్ ఉంటుంది, వెళ్ళి స్టూడెంట్ డైరెక్ట్గా డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే తరంలో అగ్రికల్చర్కి కావాల్సినటువంటి డ్రోన్స్ అన్నీ కూడా మన పిల్లలు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ మన స్టూడెంట్స్ థియరిటికల్ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఎలైడ్ సైన్సెస్ స్టూడెంట్స్ డైరెక్ట్గా హాస్పిటల్ యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి డాక్టర్స్తో వర్క్ చేస్తారు, డైరెక్ట్ పేషెంట్స్తో వర్క్ చేస్తారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. శ్రీ సంకల్ చంద్ పటేల్ జీ ఇస్ అ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ సోషల్ ఆంటర్ప్రినర్. అలాంటి లెజెండరీ పర్సనాలిటీ స్టార్ట్ చేసిన అద్భుతమైన యూనివర్సిటీయే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, విచ్ ఇస్ ఇన్ గుజరాత్, అహ్మదాబాద్, విస్నగర్. సో ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ గురించి మాట్లాడితే 84 acres ఆఫ్ ల్యాండ్లో అద్భుతమైన అంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అమేజింగ్ ఎమ్యూనిటీస్తో ఈ యూనివర్సిటీ ఉందన్నమాట. ఇంకా స్పెషాలిటీస్ ఏంటి అండ్ స్పెషలీ ఇక్కడ మాత్రమే ఎందుకు మన తెలుగు వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువగా వచ్చి చదువుకుంటున్నారు క్లియర్గా మాట్లాడుతాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌత్ జోన్ అడ్మిషన్స్ మేనేజర్ సాయి కుమార్ గారు, హూ ఇస్ అ యూకే గ్రాడ్యుయేట్ యాజ్ వెల్. సో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. నమస్తే, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, సో గుజరాతీలో అయితే కేమ్చో అనాలా? మజామే. మజామా, రైట్. సో ఇక్కడ నుండి బాగా అలవాటు పడిపోయారు అట్మాస్ఫియర్కి, ఎన్వైరన్మెంట్కి అంతా మీరు కూడా? అఫ్ కోర్స్ కొంచెం మన తెలుగు పిల్లలందరితో ఉన్నాను. సో ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. సో 100% అలవాటు అవుతుంది. ఓకే, సో మనకు ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడినప్పుడు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము అండ్ ఇంకా అద్భుతమైన ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ గురించి మాట్లాడినప్పుడు అండ్ అన్నిటి గురించి మాట్లాడినప్పుడు ఏ యూనివర్సిటీ గురించి అయినా ఇవన్నీ మనకు డిస్కషన్లోకి వస్తాయి. బట్ ఒక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది, హైలైట్ పాయింట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో విచ్ సెట్స్ అపార్ట్ యూనివర్సిటీని. సో అలా ఈ యూనివర్సిటీ డిఫరెంట్ యూనివర్సిటీస్కి ఎలా డిఫర్ అవుతూ ఉంటుంది వేరియస్ థింగ్స్లో? తప్పకుండా మేడం. ఇప్పుడు 100 acres క్యాంపస్ ఇది. సో మీకు ఇక్కడ ఒక సూపర్ కంప్యూటర్ అవైలబిలిటీ ఉంది, తర్వాత యాపిల్ ల్యాబ్స్, ఆండ్రాయిడ్ ల్యాబ్స్, తర్వాత డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఉన్నటువంటి ఏకైక క్యాంపస్ ఇదే మేడం. సో మీరు అడిగిన ప్రశ్నకి బయట యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలా ఉంటుంది, స్పెషాలిటీస్ ఏంటి అని అంటే కనుక ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఉన్నటువంటి ఏకైక క్యాంపస్ ఇదే మేడం. అండ్ కమింగ్ టు అకాడమిక్స్, అదేవిధంగా మీకు లెబొరేటరీస్ విషయంలో కానీ యాపిల్ ల్యాబ్, ఆండ్రాయిడ్ ల్యాబ్, 96 GB ర్యామ్ కంప్యూటర్, సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో మనం బీటెక్ చదవాలి అంటే అయ్యే ఖర్చుతో ఒక 15 నుంచి 20 లక్షల వరకు తప్పకుండా ఖర్చు అవుతుంది అక్కడ. కాకపోతే ఇక్కడ 10 లక్షలలోనే మనము ఫుడ్ అండ్ అకామిడేషన్తో సహా మనకు ఒక బీటెక్ కోర్స్ని కానీ ఎలైడ్ సైన్స్ కోర్సెస్ని కానీ మనం ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఇది డిఫరెన్షియేట్గానే అనుకోవచ్చు. అండ్ పేరెంట్స్కి కూడా ఎటువంటి బర్డెన్ లేకుండా నా పిల్లలు ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఒక హై స్పెసిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుతున్నారు అన్న వాళ్ళ కళ నెరవేరుతుంది. అదేవిధంగా వారు కూడా ఎటువంటి బర్డెన్ లేకుండా 10 లక్షల రూపాయల లోపే మీరు ఒక బీటెక్ కోర్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి కూడా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అన్న ఆ డౌట్ని అసలు లేకుండా చేస్తున్నారు. అంటే ఎందుకని అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి అంట ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది యూనివర్సిటీ? 100%. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ప్లేస్మెంట్ హిస్టరీ చూసుకున్నట్లయితే కానీ, తర్వాత వీళ్ళు ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో స్టూడెంట్స్కి మనప్పుడు ఎటువంటి ఫోన్స్ కానీ రీసెర్చ్కి యూనివర్సిటీ గురించి చేయాలి అంటే ఒక బ్రోచర్ పట్టుకోవాల్సి వస్తుంది. అదే ఈ టైంలో మీకు ఫోన్స్ చేతిలో ఉన్నాయి. స్టూడెంట్ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలో అట్లీస్ట్ 6 months బిఫోర్ నుంచే వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది
అన్ని ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ అకామిడేషన్ విషయంలో సౌత్ మెస్ ఉంది అన్న విషయంలో, ఈ అకాడమిక్స్‌కి వచ్చేసరికల్లా వెరీ ఏమంటారంటే కంటెంట్ కానీ, వాళ్ళు చేసే మాడ్యూల్స్ కానీ అన్నీ అప్‌డేటెడ్ అయ్యి ఉన్నాయి. సో, ఇన్ థాట్ సెన్స్ తప్పకుండా స్టూడెంట్స్ మనకి సంకల్చంద్ యూనివర్సిటీయే చూజ్ చేసుకుంటున్నారు. యాహ్! అండ్ మీరు చెప్పిన దాంట్లో 100% జాబ్ సపోర్ట్ అనేది వెరీ అట్రాక్టివ్ టు స్టూడెంట్స్. అంటే డెఫినెట్‌లీ ప్రాక్టికల్‌గా చూసుకుంటే అది కదా ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఎవరికైనా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ విషయంలో మీరు ఎలాంటి కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఉన్నారు? ఎలాంటి కొలాబరేషన్స్ ఉన్నాయి మీకు? టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నిటితో కూడా మాక్సిమం మనము టై అప్ అయి ఉన్నాం మేడం. ఎంఓయూ కూడా మనకున్నాయి. ఓకే. సో, ఇప్పుడు టీచింగ్ మాడ్యూల్‌లోకి వచ్చినట్లయితే 100% స్టూడెంట్‌కి మనకి ఇంకొక 1 ఇయర్‌లో వాళ్ళు ప్లేస్‌మెంట్ ఇయర్‌కి వెళ్తారు అన్న టైం నుంచే వాళ్ళ మాడ్యూల్స్‌లోనే మనం ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ అనేది చెప్పడం సో, జరుగుతుంది. దాంట్లోనే సో ఇంకల్కేట్ చేస్తున్నారు. తప్పకుండా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో, దానివల్ల ఏమవుతుంది అంటే 100% స్టూడెంట్ ఒక 1 ఇయర్ ముందు నుంచే ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో, ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్ ముందుగానే నేర్చుకుంటున్నాడు. ఓకే. సో, నేర్చుకోవడం వల్ల ఏంటి, ఇంటర్వ్యూ టైం కల్లా ఎటువంటి భయం లేకుండా చాలా ఈజీగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడానికి, జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్. ఎలాంటి నాలెడ్జ్ గ్యాప్ గానీ, స్కిల్ గ్యాప్ గానీ, కమ్యూనికేషన్ గ్యాప్ గానీ లేకుండా ఎగ్జాక్ట్లీ. అన్ని ఎగ్జాక్ట్లీ. కవర్ చేస్తున్నారు. అవునండి. బట్ ఇవన్నీ ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవ్వాలి అంటే స్టూడెంట్స్ నుండి కూడా దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఈస్ నెసెసరీ కదా! సో, స్టూడెంట్స్ ఎలా ఉంటారు? అండ్ స్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటారు? మన తెలుగు స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు మేడం ఇక్కడ. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రకారంగా కానీ ఎటువంటివి చూసుకున్నా, సో వాళ్ళు నార్త్ పీపుల్‌తో కూడా మింగిల్ అయ్యి ఉంటారు కాబట్టి, సో తప్పకుండా లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మ్యాండేట్ ఈ రోజుల్లో. ఓకే. సో 100% వాళ్ళ కమ్యూనికేషన్ అట్‌లీస్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే 100% జరుగుతుంది. సో ఈ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎటువంటిది లేకుండా వాళ్ళు కొంచెం హై స్కిల్స్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. రేపు ఇవే స్కిల్స్ వాళ్ళకి జాబ్‌లో యుటిలైజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో దాని ద్వారా మనకి స్టూడెంట్స్‌కి స్కిల్స్ కానీ, తర్వాత వీళ్ళు ఇంటర్ కల్చరల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రైట్. సో నార్త్ ఫెస్టివల్స్‌కి వీళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సౌత్ ఫెస్టివల్స్‌కి నార్త్ వాళ్ళని వీళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో దాని ప్రకారంగా ఇంటర్ కల్చరల్ రిలేషన్‌షిప్ బాండింగ్ అనేది కూడా చాలా నైస్. స్ట్రాంగ్‌గా ఉంటుంది మన సో, స్టూడెంట్స్. యూనిటీ ఇన్ డైవర్సిటీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ స్పేస్ టు బీ ఇన్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ర్యాంకింగ్స్ సార్. సో, చాలా మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి. బీట్ డెంటల్ గానీ, హెల్త్ వైస్ గానీ, ఇంజినీరింగ్ వైస్ గానీ. సో, ఎలాంటి ర్యాంకింగ్స్ ఉన్నాయి మనకు యూనివర్సిటీ? సో ర్యాంకింగ్ ప్రకారంగా వస్తే ఇంజినీరింగ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్‌లో మనం నంబర్ 1లో ఉన్నాము. అదేవిధంగా మెడికల్‌లోకి వచ్చేసరికి 23rd ర్యాంక్‌లో ఉన్నాము. అండ్ డెంటల్‌లో మనము 17th ర్యాంక్‌లో ఉన్నాం మేడం. ఓకే. ఓకే. యాహ్! సో, ఇంజినీరింగ్‌లో అంత మంచి ర్యాంకింగ్ అంటే డెఫినెట్‌లీ ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది ఎలా ఉంటుంది అసలు స్టూడెంట్స్‌లో గానీ, ఫ్యాకల్టీ సపోర్ట్ గానీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ సపోర్ట్ 100% ఉంటుంది మేడం ఇక్కడ. ఎందుకు అంటే స్టూడెంట్‌కి ఒకవేళ అర్థం కాలేదు, వాళ్ళకి ఏ చాప్టర్ కానీ, ఎటువంటి మాడ్యూల్ కానీ అర్థం కాలేదు అంటే ఫ్యాకల్టీ ఈస్ రెడీ టు టెల్ దెమ్ 10 టైమ్స్. ఓకే. 10 సార్లైనా అదే ఓపికతో వాళ్ళు చెప్తారు. సో అదే మనకి బెస్ట్ బెనిఫిట్ అనుకోవాలి. అండ్ తర్వాత ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నీ కూడా చాలా అత్యాధునిక ల్యాబ్స్ అనేవి మనకి యూనివర్సిటీలో ఉన్నాయి. సో స్టూడెంట్‌కి తప్పకుండా యాక్సెస్ ఉంటుంది. వెళ్ళి స్టూడెంట్ డైరెక్ట్‌గా మన స్టూడెంట్స్ ఇప్పుడు ఈ వెహికల్స్ తయారు చేశారని చెప్పాము. రైట్. డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే తరంలో అగ్రికల్చర్‌కి కావాల్సినటువంటి డ్రోన్స్ అన్నీ కూడా మన పిల్లలే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎంజీ కార్‌కి సంబంధించినటువంటి యూనిట్ మన యూనివర్సిటీలో ఉండడం చాలా గొప్పతనం. సో స్టూడెంట్స్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ విధానంలో తప్పకుండా వాళ్ళు వెళ్ళి ప్రాక్టికల్‌గా నేర్చుకోగలుగుతున్నారు. ఓకే. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండడం వల్ల ఈ రీసెర్చ్ క్యాపబిలిటీస్ అనేవి మనకి నంబర్ 1 ర్యాంక్‌గా నిలబెట్టింది. ఓహ్! నైస్. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్‌గా ఉంది ఇక్కడ. యెస్, ఆండ్రాయిడ్ ల్యాబ్ ఉంది, రైట్. యాపిల్ ల్యాబ్ ఉంది. పిల్లలు యాప్ డెవలప్‌మెంట్ చేస్తారు డైరెక్ట్‌గా వెళ్ళి. యాపిల్‌కి సంబంధించినటువంటి కంపెనీ అప్లికేషన్స్ తయారు చేస్తారు. ఆండ్రాయిడ్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తయారు చేస్తారు. సో ఎక్కడైనా గానీ స్టూడెంట్ ఎంగేజ్ అయ్యి ఉంటాడు. తన ఇన్నోవేషన్‌కి, తన థాట్స్‌కి ప్రతి సోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో ఎక్కడ కూడా స్టూడెంట్ యొక్క ఇన్నోవేషన్‌ని మనం ఆపట్లేదు. రైట్. సో దట్ గివ్స్ 100% రిజల్ట్స్ ఎండ్ సో, ఆఫ్ ద డే. కంప్లీట్ యూనివర్సిటీ ఒక లాబొరేటరీ లాగా అయిపోయింది స్టూడెంట్స్‌కి. కోర్స్ ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. సో నైస్ టు హియర్ దట్. అండ్ ఆల్సో సార్, టాకింగ్ అబౌట్ మీ గురించి మాట్లాడితే మీరు బీయింగ్ యూకే నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. సో అక్కడ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ చూసారు. సో ఇక్కడ మనము ఎంత కాదనుకున్నా మనం కంపేర్ చేస్తూ ఉంటాం కదా! సో ఎంతవరకు ఆన్ పార్ ఉంది అంటారు? 99.99% 100 ఉంది మేడం. ఓకే. ఎందుకు అంటే ఐ హావ్ బీన్ ఇన్ యూకే ఫర్ 4 ఇయర్స్. సో అక్కడ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ చూసాను. అక్కడ నేను చదువుకున్న విధానాలు కానీ, తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసే మాడ్యూల్స్ కానీ, ద లెర్నింగ్ స్ట్రక్చర్, ద టీచింగ్ స్ట్రక్చర్ అన్నీ కూడా, సో మాక్సిమం ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎక్కడైతే మనం యూకేలో నేర్చుకున్నటువంటి బోధనా విధానం అంతా కూడా ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ దగ్గర చూడొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఆర్ లైక్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ టర్న్ బ్యాక్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విషయంలో కూడా మీకు ఇంకో బెస్ట్ థింగ్ తెలియజేయాల్సింది మేడం.
ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా మన కాలేజ్‌లో అవైలబిలిటీ ఉంది. యాజ్ సో ఇన్ మీరు అంటే ఎక్స్‌చేంజ్ అంటే? సో బేసిక్‌గా ఇప్పుడు ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్స్ ఒక 2 ఇయర్స్ ఇక్కడ ఇంజినీరింగ్ చదివి ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఇంజినీరింగ్ మనకి ఇంటర్నేషనల్ అంటే బయట అబ్రాడ్‌లో చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ వీ హావ్ 2 ప్రోగ్రామ్స్ విచ్ ఈస్ 2+2 అంటే 2 ఇయర్స్ ఇక్కడ చదివి 2 ఇయర్స్ ఇంటర్నేషనల్‌గా బయటకు వెళ్లి చదవచ్చు. అంటే స్పెసిఫిక్ యూనివర్సిటీతో టై అప్స్ ఉన్నాయా? వీ హావ్ ఎంఓయూస్ ఫర్ 67 యూనివర్సిటీస్ ఫర్ 23 కంట్రీస్. ఓహ్! సో తప్పకుండా స్టూడెంట్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్న 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మిగతా 2 ఇయర్స్ అక్కడికెళ్ళి చదవచ్చు. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 1 ఇయర్ అక్కడ చదవడానికి కూడా ఆప్షన్ ఉంది. యాహ్! సో ఇది వీ కదా అసలు వర్క్ క్లాస్ అంటే. ఎగ్జాక్ట్‌లీ. సో రైట్. వీ హావ్ 2+2 అండ్ 3+1 బోత్ ఓకే. టుగెదర్. అండ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు యూనివర్సిటీ మనకు గుజరాత్ అహ్మదాబాద్ వెస్ట్‌నగర్‌లో ఉంది కదా! ఎంత కాదనుకున్నా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ లోకల్ అట్మాస్ఫియర్ గానీ, పాలిటిక్స్ కానీ మనకు ఫేవరబుల్‌గా ఉండాలి. అండ్ స్టూడెంట్స్‌కి గానీ, యూనివర్సిటీకి గానీ, ఫ్యాకల్టీకి గానీ. సో ఆ విషయంలో ఎలా ఉందంటారు? సో పొలిటికల్‌గా వస్తే గనక ఇక్కడ ఈ యూనివర్సిటీకి 100% గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది మేడం. ఎందుకంటే నియర్ బై 10 కిలోమీటర్స్‌లోనే నరేంద్ర మోడీ గారి ఇల్లు ఇక్కడే ఉంది. యూనివర్సిటీకి జస్ట్ 10 కిలోమీటర్స్ రేడియస్. సో నరేంద్ర మోడీ గారు ఇక్కడే పుట్టి పెరిగారు. ఇక్కడే తిరిగిన వారు. సో అందరికీ తెలుసు. అండ్ ఈ యూనివర్సిటీకి మాత్రం పొలిటికల్‌గా ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. 100% ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ సపోర్ట్ అనేది రావడం జరిగింది. ఓకే. ఓకే. నైస్. అండ్ ఆల్సో ఇంజినీరింగ్ కోర్సెస్ వైస్ గానీ, ఇలాంటి అలైడ్ సైన్సెస్ గురించి కానీ, సో స్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి బీటెక్ అంటే, సో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్ వాళ్ళకి? కోర్సెస్ వచ్చేసి మనకి బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది, ఏఐ విత్ ఎంఎల్ ఉంది, ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్ ఉంది. సో కంప్యూటర్ సైన్స్ ఉంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఎలైడ్ సైన్స్ కోర్సెస్‌కి వచ్చేసరికి బీఎస్సీ ఇన్ కార్డియాక్ కేర్, బీఎస్సీ ఇన్ అనెస్థీషియా అండ్ బీఎస్సీ ఇన్ ఇమేజింగ్ అండ్ రేడియేషన్ టెక్నాలజీ ఉంది. ఓకే. ఓకే. సో బైపీసీ చేసి నీట్ క్రాక్ చేయలేని వాళ్ళ కోసము ఈ సైన్సెస్ అనేటివి వెరీ ప్రాక్టికల్ అండ్ జాబ్ ఓరియంటేషన్‌లో కూడా చాలా బెస్ట్ అంటారా? ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ మేడం. సో తప్పకుండా డెఫినెట్లీ ఈ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకి 100% ప్లేస్‌మెంట్ అనేది ఉంటుంది. బికాజ్ వాటెవర్ మైట్ బి అనెస్థీషియా డాక్టర్ అనేది 100% రిక్వైర్డ్ ఫర్ ఈవెన్ ఎంత పెద్ద డాక్టర్‌కైనా అనెస్థీషియా డాక్టర్ ఇంపార్టెంటే. ఎక్స్‌రే అండ్ రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించిన డాక్టర్స్ ఇంపార్టెంటే. సో వీళ్ళకి చాలా డిమాండ్ పెరిగింది. దేర్ మైట్ బి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు ఎక్కువ. తర్వాత లేదంటే బైపీసీ త్రూ అగ్రికల్చర్‌కి వెళ్ళిపోదామని ఆలోచించే వాళ్ళకు ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీ హావ్ ఎలైడ్ సైన్సెస్ కోర్సెస్ విచ్ ఈస్ వెరీ డిమాండెడ్ టుడే. ఓకే. సో తప్పకుండా ఎలైడ్ సైన్సెస్ కోర్సెస్ తీసుకున్నట్లయితే 100% వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో బీటెక్ వాళ్ళకంటే ప్లేస్‌మెంట్ సపోర్ట్ అనేది డెఫినెట్‌లీ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎలైడ్ సైన్సెస్‌కి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఎలైడ్ సైన్సెస్‌కి వచ్చేసి మనకి మీకు ముందుగానే చెప్పే ఉంటాము. 800 బెడెడ్ హాస్పిటల్ ఉంది మేడం. మన క్యాంపస్‌లోనే ఉంది. ఓకే. సో అక్కడికొచ్చేసి తప్పకుండా ఎవ్రీ డే ఒక 300 నుంచి 400 ఓపీ జరుగుతుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ కేసెస్ తర్వాత అన్నీ కూడా ఉంటాయి. ఓకే. ఇక్కడ మన స్టూడెంట్స్ థియరిటికల్ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఎలైడ్ సైన్సెస్ స్టూడెంట్స్ డైరెక్ట్‌గా హాస్పిటల్ యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి డాక్టర్స్‌తో వర్క్ చేస్తారు. డైరెక్ట్ పేషెంట్స్‌తో వర్క్ చేస్తారు. సో థియరీ అంతా కూడా తప్పకుండా ప్రాక్టికల్‌గా ఇక్కడ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. ఓకే. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్‌లో ఎలా ఉంటది అంటే ఇంటర్న్‌షిప్‌కి బయటికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అవునవును. మనకి ఇక్కడ లేదు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 800 బెడెడ్ హాస్పిటల్ యూనివర్సిటీలోనే ఉంది. ఓకే. కాబట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడే ఇంటర్న్‌షిప్ చేస్తారు. 18-36 మంత్స్ డెఫినెట్ ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ వితిన్ ద క్యాంపస్ అంటే ఇదేనేమో. ఎగ్జాక్ట్‌లీ. వన్స్ ఓకే. స్టూడెంట్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు. అన్నిటికి మేము ఉన్నాం. ఓకే. ఓకే. అండ్ కొలాబరేషన్స్ వైస్, టైప్స్ వైస్ చూసుకుంటే వేరియస్ కంపెనీస్‌తో టైప్స్ అయి ఉన్నాయి. నేషనల్ లెవెల్‌లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా కదా? కొలాబరేషన్స్‌కి వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ వైడ్‌గా మనకి 65+ కొలాబరేషన్స్ ఉన్నాయి మేడం. ఓకే. అదేవిధంగా నేషనల్ వైడ్‌గా 100+ కొలాబరేషన్స్ ఉన్నాయి. సో ఇందులో నేను ఒకటి స్పెసిఫిక్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇయర్ నుంచి మనము బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సెస్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఎంపీసీ చేసిన వాళ్ళకి అదేవిధంగా బైపీసీ చేసిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. సో 50% వాళ్ళకి రిజల్ట్స్ ఉంటే గనుక సరిపోతుంది. సో మనకి 3 ఇయర్స్ కోర్స్ అదేవిధంగా 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అందులో మనం క్రిమినాలజీ ఇస్తున్నాము. అదేవిధంగా డిజిటల్ ఫోరెన్సిక్స్ ఇస్తున్నామన్నమాట. ఓకే. ఓకే. రైట్. సో కంప్లీట్‌గా అన్ని వితిన్ ద క్యాంపస్. నో టొబాకో, నో డ్రగ్స్, నో ఆల్కహాల్, Yeah. నో ర్యాగింగ్ యాస్ వెల్. ఎగ్జాక్ట్‌లీ. సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటున్నాయి కాబట్టి అండ్ స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ నుండి వచ్చే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్స్‌ని ఏస్తారు. తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ వస్తారు. తర్వాత వాళ్ళ కజిన్స్, రిలేటివ్స్, పిల్లలు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే వీళ్ళందరికీ కూడా మీ తరఫు నుండి మీరేం మెసేజ్ కానీ ఏం చెప్తారు? తప్పకుండా మేడం. పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మీ స్టూడెంట్‌కి ఏదైతే ఉన్నారో వచ్చేవారికి తప్పకుండా నేషనల్ ఎక్స్‌పోజర్ అనేది ఇంపార్టెంట్. సో మార్కుల కోసమే వేట
అనేది విషయం కాకుండా తప్పకుండా ఎక్స్పోజర్ పెంచుకోండి. కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీలో ఉంది. సేఫ్టీ ప్రకారంగా, సెక్యూరిటీ ప్రకారంగా అన్ని విధాల్లో 24/7 మా టీం ఇక్కడ మీకోసం స్టూడెంట్స్ కోసం అవైలబిలిటీలో ఉంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్ని క్షేమంగా పంపించండి. మీ పిల్లల బాధ్యత మేమే చూసుకుంటాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ సర్వీస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ మేడం.